హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపించబోయేది ఐటము బూడిద గుమ్మడికాయతో మనము దీపం ఎలా పెట్టుకోవాలి. బూడిద గుమ్మడికాయని ఇట్లా సగానికి కట్ చేసుకోవాలి. ఇక్కడ మనము దీపారాధన చేసేంతగా హోల్ చేసుకోవాలి. ఒక చేత చేసి చూపించడం కాదు కాబట్టి నేను చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను. ఇలా కట్ చేసుకొని ఇట్లా హోల్ చేసుకొని పెట్టుకొని ఎరుపు ఒత్తి అంటే కుంకుమలో తడిపి కానీ లేదు అంటే ఎర్రది క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్తో అయినా కానీ మీరు ఎరుపు ఒత్తి పెట్టాలి. ఆవు నేతితో కలిపి లేదంటే నువ్వుల నూనెతో ఇట్లా 2 హోల్స్ చేసి పెట్టుకున్నాను. పసుపు పట్టించుకోవాలి గుమ్మడికాయకు. ఇట్లా మొత్తం పట్టించాలి, కాయకంతా మొత్తము పట్టించాలి. చుట్టూ గుమ్మడికాయ దీపం మనం ఎక్కడ పెట్టాలనుకుంటామో అక్కడ పసుపుతో అలికి మనం దేవునింట్లో ప్లేస్ ఉంటే దేవునింట్లో దేవుని గూట్లో అయినా పెట్టుకోవచ్చు, లేదు అంటే గుమ్మానికి అటు ఇటు పెట్టుకోవచ్చు. ఇది అష్టమి రోజు అంటే బహుళ అష్టమి అంటే పౌర్ణమి వెళ్ళాక అష్టమి వస్తుంది కదా, ఆ అష్టమికి పెట్టుకోవాలి. కాలభైరవ అష్టమి అంటారు. లేదు అంటే అమావాస్య రోజు కూడా పెట్టుకోవచ్చు. మనకి ఏమైనా నరదిష్టి ఉన్నా నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా కూడా అన్నీ ఈ గుమ్మడికాయ దీపం పెట్టడం వల్ల వెళ్ళిపోతాయి. ప్రతి నెల పెట్టుకోవచ్చు వీలైతే, లేదు అంటే 5 నెలలు పెట్టుకోవచ్చు, లేదా 9 పెట్టుకోవచ్చు. మన ఇష్టం అండి, ఎలాగైనా పెట్టుకోవచ్చు. అమావాస్య రోజు కానీ అష్టమి రోజు కానీ పెట్టుకోవాలి. తప్పకుండా ఈ పరిహారాన్ని మీరు చిన్నదే కదండి చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అలికిన తర్వాత బియ్యం పిండితో అష్టదళ పాదపద్మం ముగ్గు వేయాలి, లేదు అంటే నక్షత్రం ముగ్గు అయినా వేసుకోవచ్చు. పసుపు కుంకుమ వేసుకోవాలి. ఇలాగే 2 వైపులా వేసుకోవాలి. తీసుకొని కల్లులుప్పును ఇలా వేసుకొని ఇందులో నవధాన్యాలు గోధుమలు, వడ్లు, కందులు, పెసులు, శనగలు, ఉలవలు, అలసందలు, మినుములు, నువ్వులు అన్నీ ఇలా వేసుకొని సేమ్ ఇప్పుడు ఎలా చేసామో ఇంకొకటి కూడా ఇట్లాగే సెట్ చేసుకోవాలి. ఎర్రటి వస్త్రం తీసుకొని దానిని ఒత్తిలాగా తయారు చేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇక్కడ దారంతో ముడి వేసుకోవాలి. ఇలాగ ముడి వేసుకుంటే ఇక్కడ మనం వెలిగించడానికి బాగుంటుంది. ఇది కుదురు ఇలా కూర్చోవడానికి బాగుంటుంది. ఆవు నెయ్యి తీసుకొని ఈ హోల్లో వేసుకోవాలి. ఇలా ఈ ఒత్తిని బాగా నేతిలో ఇట్లా ముంచేసి తడిపేసి బాగా ఇట్లా పెట్టుకోవాలి. మన ఇంటికి ఏమన్నా నెగటివ్ ఎనర్జీ ఉంటే వెళ్ళిపోతుంది. మనకి ఏమన్నా నరదిష్టి ఉన్నా కూడా తొలగిపోతుంది. ఇలాంటి కాలభైరవ దీపాన్ని పెడితే, గుమ్మడికాయ దీపాన్ని పెడితే ఏదైనా నమ్మకంతో చెయ్యాలి. నమ్మకపోతే అది ఫలితం ఉండదు. నమ్మకంతో చేసి ఇలా లాభం పొందండి. కొద్దిగా వీటిపైన కర్పూరం పెట్టండి, ఎందుకంటే త్వరగా వెలుగుతుంది, బాగా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇలా పరిహారాలు చిన్న చిన్న పరిహారాలు చేసుకొని నెగటివ్ ఎనర్జీని అంతా పోగొట్టుకొని ఆయురారోగ్యాలతో అందరూ సంతోషాలతో ఉండాలని ఆ కాలభైరవుని కోరుకుంటున్నాను. పసుపు కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ఈ నవధాన్యాలు వేసుకున్నాం కదా, ఈ ప్లేట్లో పెట్టుకోవాలి. ఇలా 2 ప్లేట్లను సిద్ధం చేసుకోవాలి. 2 ప్లేట్లలో ఇలా పెట్టుకోవాలి. వీటిని వెలిగించిన తర్వాత కాలభైరవ అష్టకము చదువుకోవాలి. చదవడం రాకపోతే కనీసం విననైనా వినండి, చాలా మంచిది. అష్టమి రోజు కానీ అమావాస్య రోజు కానీ చేయండి ఈ పరిహారాన్ని. తర్వాత ఈ దీపం కొండెక్కిన తర్వాత పారే నీళ్ళల్లో వదిలిపెట్టండి, నిమజ్జనం చేయండి. 2 ఎండు ఖర్జూరాలను నైవేద్యంగా పెట్టాలి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే తలుచుకొని ఈ దీపం వెలిగిస్తే ఆ కోరిక నెరవేరుతుందని పురాణాలు చెబుతున్నాయి. మీ మనసులో ఏదైనా సంకల్పం చెప్పుకొని మనస్ఫూర్తిగా వెలిగించండి. నాకు ఈరోజు కొద్దిగా లేట్ అయింది. 4:30 నుంచి 6 లోపల వెలిగిస్తే చాలా మంచిదండి. కాలభైరవాయ నమః, కాలభైరవాయ నమః, కాలభైరవాయ నమః.
కాలభైరవాయ నమః. దంపతులుంటే దంపతులు వెలిగించండి, చాలా మంచిది. తప్పకుండా ఈ చిన్న చిన్న పరిహారాలన్నీ చేసి మీరు ఆయురారోగ్యాలు పొందండి ఫ్రెండ్స్. గుమ్మడికాయను బుధవారం రోజు మాత్రమే ఇంటికి తెచ్చుకోవాలి. ఇది ముఖ్య గమనిక ఫ్రెండ్స్.